హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం ఒక బ్రిలియంట్ యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అతనే బేసిల్ జోసెఫ్. బేసిల్ జోసెఫ్ చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ సూక్ష్మదర్శిని, పోన్ మ్యాన్ ఇలాంటి మూవీస్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేస్తాడు మన బేసిల్ జోసెఫ్. పేరు తెలియకపోవచ్చు కానీ యాక్టర్ని చూడగానే ఓహో ఇతన అన్నంత రేంజ్లో ఉంటాయి తన క్యారెక్టర్స్ ఆ మూవీస్లో. బేసిల్ జోసెఫ్ డైరెక్టర్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ. బేసిల్ జోసెఫ్ 2013లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేశాడు. బేసిల్ జోసెఫ్ యాక్టర్గా పరిచయం అయింది అప్ అండ్ డౌన్ మురళి ఒడలొందు అనే మూవీ నుంచి. అయితే బేసిల్ జోసెఫ్ పేరు బయటకు వచ్చింది మాత్రం సూక్ష్మదర్శిని, పోన్ మ్యాన్ మూవీస్ చూసిన తర్వాతే. యాక్చువల్గా నేను బేసిల్ జోసెఫ్ గురించి సెర్చ్ చేసింది మాత్రం జయ 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 అనే ఒక కామెడీ మూవీ ఉంటుంది. ఆ మూవీ తర్వాత అసలు ఎవరితను అనే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. తర్వాత మెల్లమెల్లగా ఒక్కో మూవీ రిలీజ్ అవుతూ వచ్చింది. ఎంతకాలంలో మనోడు ఇయర్లీ ఒక 2 మూవీస్ అనేది రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే మనోడికి బడ్జెట్లతో పెద్ద పెద్ద యాక్టర్స్ పెట్టాలని, పెద్ద పెద్ద సెట్స్ వేయాలని, విఎఫ్ఎక్స్ అండ్ ఈఎఫ్ఎక్స్ ఇటువంటి ఫ్యాంటసీలు ఏముండవు. జస్ట్ స్క్రిప్ట్ మీద వెళ్ళిపోతాడు అంతే. ఎగ్జాంపుల్స్కి మన దగ్గర ఇలాంటి హీరోస్ కొంతమంది ఉన్నారు. నాని, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, సుహాస్, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే జస్ట్ స్క్రిప్ట్ చాలు, జస్ట్ మాటలు వాళ్ళ యాక్టింగ్తోనే సినిమా అంతా నడిపించేస్తారు. సేమ్ అలాంటి బ్యాచ్ నుంచి వచ్చినప్పుడు సేమ్ మన బేసిల్ జోసెఫ్. కొన్ని మూవీస్ మన దగ్గర చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. అందులో కొన్ని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, వీటి పెద్ద భారీ బడ్జెట్ల మూవీస్ ఏం కాదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సేమ్ బేసిల్ జోసెఫ్ మూవీస్ కూడా సేమ్ అలానే, జస్ట్ స్క్రిప్ట్ పరంగా జస్ట్ మాటలతోనే సినిమా అంతా నడిపిస్తాడు తను. బేసిల్ జోసెఫ్ యాక్ట్ చేసిన మూవీస్లో నాకు కొన్ని బాగా ఇష్టం. అందులో ఫస్ట్ మాత్రం పోన్ మ్యాన్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీ లీడ్ చేస్తూ ఉంటాడు మన హీరో. నగల బిజినెస్ చేస్తూ ఉంటాడు. సేమ్ ఆ నగల బిజినెస్ చేస్తూనే ఒక సిచ్యువేషన్ దగ్గర ఆ నగలు స్టక్ అయిపోతాయి. ఆ నగల్ని వెనక్కి తీసుకురావడమే స్టోరీ. కాకపోతే ఆ నగలు పెళ్లి కూతురు సైడ్ నుంచి ఉంటే అది పెళ్లి కొడుకు తెలీదు. ఎంతసేపటికి ఆ పెళ్లి కొడుకు ఆ నగలు పెళ్లి కూతురివి అనుకుంటారు. కానీ ఆ పెళ్లి కూతురికి నగలు రెంట్కి ఇస్తాడు మన హీరో. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఈ సీన్లో కొన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, ఈగోస్ గురించి, క్యారెక్టర్ గురించి కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అది ఎక్కడ ఉంటుంది అంటే లాడ్జ్లో ఉంటుంది సీన్. ఇది ఒకడు సూసైడ్ చేసుకోకపోతే వాడిని ఆపేసి చెప్తా ఉంటాడు. అది చెప్తున్నంతసేపు సేమ్ మనల్ని మనం చూసుకున్నాం అన్నంత రేంజ్లో యాక్ట్ చేస్తాడు మన హీరో. సినిమా మొత్తం ఒక విలేజ్లో ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ వరకు మనోడి యాక్టింగ్ కానీ సినిమా కానీ చాలా పీక్స్లో ఉంటుంది. ఈ సినిమాకి 3 కోట్లు బడ్జెట్ పెడితే 17 కోట్లు కలెక్షన్ వచ్చింది. నెక్స్ట్ జై 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 అనే ఒక కామెడీ మూవీ. ఇందులో మన హీరో ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట. ఒక ఇన్నోసెంట్ వైఫ్ని పెళ్లి చేసుకుంటాడు. యాక్చువల్గా ఆ ఇన్నోసెంట్ ఆ వైఫ్కి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ బ్రేకప్ అయిన తర్వాత ఫ్యామిలీ చెప్పడంతో మన హీరోని పెళ్లి చేసుకుంటుంది. మన హీరో ఎలా అంటాడు, బాగా డామినేట్ చేద్దాం, నేనేందో చూపిస్తా, బయట ఉన్న స్ట్రెస్ వర్క్ అంతా తీసుకొచ్చి వైఫ్ మీద రుద్దుతూ ఉంటాడు. ఆమె చూస్తుంది 2 సార్లు చూస్తుంది, 3 సార్లు చూస్తుంది, తర్వాత పట్టించుకోవడం మానేస్తుంది. ఆ మెల్లగా ఆమె పని ఏందో ఆమె చూసుకుంటూ ఉండిపోతుంది. వన్ ఫైన్ డే మనోడు బాగా స్ట్రెస్ ఎక్కువ బయట వచ్చి ఆ కోపం లోపల వైఫ్ మీద చూపిద్దామని ట్రై చేస్తాడు. ఈ సీన్లో హీరోయిన్ లేచి ఒక తన్నంతది లేచిపోయి అవతల పడతాడు మన హీరో. ఇక్కడ నుంచి సినిమా పీక్స్కి వెళ్తే తెలుసా, నేను చూస్తున్నంతసేపు ఎంతసేపు నవ్వుకున్నానో జస్ట్ నాకు మాత్రమే తెలుసు. ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. కామెడీ మాత్రం ఎక్కడ తక్కువ ఉండదు ఈ సినిమాలో. అండ్ ఈ మూవీ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే అమ్మాయిలు స్టార్టింగ్ ఇన్నోసెంట్ ఉంటారు, సిచ్యువేషన్ రాగానే చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు. సో ఈ మూవీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మూవీ మాత్రం చాలా హిలేరియస్గా ఉంటుంది భయ్య. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉండవు. ఈ మూవీ బడ్జెట్ 5 to 6 CR అయితే కలెక్షన్స్ మాత్రం 30 CR అబోనే వచ్చినాయి. ఇంకో మూవీ వచ్చేసి ఫ్యాలిమీ, అంటే ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఇది. ఇందులో జస్ట్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో మన హీరో ఒకడు బేసిల్ జోసెఫ్. జస్ట్ సినిమా ఏముండదు, జస్ట్ 4 ఉంటారు. ఆ 4 కలిసి కాశీ యాత్రకు వెళ్తారు. అక్కడ వాళ్ళ తాత తప్పిపోతాడు. ఆ తాతని పట్టుకొని ఇంటికి తీసుకురావడమే సినిమా. లైన్ ఎంత చిన్నగా ఉంది, చూడడానికి చాలా నార్మల్గా ఉంది. కానీ ఆ సినిమా ఎంత హిలరీస్గా తీస్తారు తెలుసా. ఆ సినిమాల్లో నేను ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు అరే ఒక చిన్న లైన్తో ఇంత బాగా సినిమా తీయొచ్చా
అరే చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ క్యారెక్టర్స్ డిస్టర్బెన్స్ అనిపించలేదు, ఏమైనా పెద్ద కాస్టింగ్ ఉందంటే అది కూడా ఉండదు. జస్ట్ సింపుల్గా నలుగురు ఉంటారు, సినిమా అంతే క్లోజ్. చాలా ప్లెజెంట్ ఫీల్ వచ్చింది సినిమా అంతా చూసేంత వరకు. ఈ సినిమా కూడా కలెక్షన్స్ బాగానే వచ్చినాయి, మొన్నటితో కలిపిన మరణ మాస్తో సహా అన్ని హిట్సే మనోడికి బ్యాక్ టు బ్యాక్. మీకు కూడా ఇవే నచ్చుంటాయి, కామెడీ ఎలిమెంట్స్, సెంటిమెంట్స్. ఇతను చూస్తున్నంతసేపు ఓ మనోడు అల్లరి నరేష్ టైపా అనిపించింది. కానీ మొన్న రీసెంట్గా వచ్చిన ప్రవీణ్ కుడు షాపుల్లో ఒక పోలీస్ కాప్ రోల్ ప్లే చేస్తాడు మనోడు, చాలా సీరియస్గా నెగిటివ్గా యాక్ట్ చేస్తాడు. ఓకే, ఈ రోల్ చూసిన తర్వాత, తన యాక్టింగ్ చూసిన తర్వాత మనోడు ఏ క్యారెక్టర్ అయినా చేసేయగలడు ఈజీగా. జస్ట్ మనకు స్క్రిప్ట్ అప్ప చెప్తే చాలు, నటించమంటే జీవిస్తాడు, అంత యాక్ట్ చేస్తాడు మనోడు. బట్ ఇక్కడ వరకు మనకు యాక్టర్గా తెలుసు, తను ఎంత బాగా యాక్టింగ్ చేయగలడో తెలుసు. ఇంకో సైడ్ ఉంది మనోనికి, అదే డైరెక్టింగ్. మిన్నల్ మురళి మూవీ చూసే ఉంటారు మీరు, చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేసేయండి. మిన్నల్ మురళి ఒక సూపర్ హీరో మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీ నుంచైనా వచ్చింది అనిపిస్తుంది మూవీ చూసిన తర్వాత. ఎందుకంటే మూవీలో ఉన్న సీజీ వర్క్స్, యానిమేషన్స్ చాలా బాగుంటాయి అందులో. దానికి డైరెక్టర్ మనోడే, బేసిల్ జోసెఫ్. ఈ మూవీ చూసాక మలయాళం ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బట్ ఈ మూవీలో మన బేసిల్ జోసెఫ్ దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సినిమాలో ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, బోర్ కొట్టదు, ఎక్కడ కూడా చిన్న ఎలిమెంట్ కూడా నెగిటివ్ అనిపించదు. ఒక సూపర్ హీరో మూవీ ఎలా ఉండాలో అలా ఉంటుంది. మనోడి స్టఫ్ అంతా ఈ మూవీలో ఉంటుంది. దీనికంటే ముందు మనోడు ఒక 2-3 మూవీస్ డైరెక్ట్ చేశాడు, కానీ మిన్నల్ మురళి మాత్రం టాప్లో ఉంటుంది. బేసిల్ జోసెఫ్ ఓవర్ నైట్ స్టార్ అయితే కాదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఈ స్టేజ్కి రావడానికి. బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలామంది సక్సెస్ అయ్యారు. జస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు, మనలో టాలెంట్ ఉంటే చాలని చాలామంది ప్రూవ్ చేశారు. అందులో కొంతమంది రవితేజ, నాని, సత్యదేవ్, విజయ్ దేవరకొండ, ఇలా సేమ్ మన బేసిల్ కూడా అట్లనే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే జస్ట్ తన స్కిల్స్ చూపించుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాడు. కొన్ని మూవీస్ హీరోగా చేస్తాడు, కొన్ని మూవీస్ సైడ్ క్యారెక్టర్గా చేస్తాడు, కొన్ని మూవీస్ డైరెక్టింగ్ చేస్తాడు. ఎంతసేపటికి సినిమాలో కనిపించాలి అంతే. తనకున్న పిచ్చ లాంటిదో లేకపోతే ఏమో తెలియదు, కానీ సినిమాలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాడు. సైడ్ క్యారెక్టర్గానో లేకుంటే మెయిన్ ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా చేస్తాడు మనోడు. ఒక్క మాటలో బేసిల్ గురించి చెప్పాలంటే, జస్ట్ మనోడికి స్క్రిప్ట్ ఉంటే చాలు సినిమాని అల్లుకుపోతాడు. మనోడికి 6 ప్యాక్స్ లేవు, హ్యాండ్సమ్ హంకు కాదు, తన కటౌట్కి సినిమా చేసే సినిమాలకి సంబంధం ఉండదు. కాకపోతే ప్రతి సినిమా హిట్టే. అండ్ ఇది నాకు తెలిసిన బేసిల్ జోసెఫ్ స్టోరీ. మీకు బేసిల్ జోసెఫ్ ఎలా అనిపించాడో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.